అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ శాంఖ్వాన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వార్డు సభలో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలని అన్నారు. అట్టి జాబితాలో పేరు రాని వారు దరఖాస్తులు సమర్పించవచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని, అట్టి దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు. ఇక్కడ రైతు భరోసా అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ అప్లికేబుల్ లేదు మున్సిపాలిటీ. సో రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇల్లు కోసం ఏమైనా డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది, అది డిస్ప్లే కూడా చేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ లిస్ట్ లో కూడా మీ పేరు ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇలాగే క్యాంప్స్ పెడతారు, మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు. ఇది కంటిన్యూ ప్రాసెస్. మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్. అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు, ఇల్లులు వచ్చే వారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ రోజు మనందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియ. హైదరాబాద్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు.